30 సంవత్సరాలుగా అవుతుంది పట్టాలు ఇచ్చారు. అప్పటి నుండి కూడా తహసీల్దార్ కార్యాలయం చుట్టూకి మా భూమిని మాకు అప్పచెప్పండి అని చెప్పి తిరిగినప్పటికి ఇప్పటికే 25 మంది తహసీల్దార్లు మారారు, సబ్ కలెక్టర్లు మారారు, ఆర్టీఓ మారారు. ఎన్ని తెల్లెళ్ళే కూడా ఇదిగో అదిగో చూస్తామని చెప్ప ఇంతవరకు కూడా ఈ పట్టాల ప్రాప్తి భూమిని అప్పచెప్పనే. ఇదేంటి పట్టా కూడా పట్టా మీద అందరి సంతకాలు కూడా ఉన్నాయి, రెవెన్యూ సంతకాలు ఉన్నాయి. మరి ఈ పట్టాలు దేనికి ఇచ్చారని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు తహసీల్దార్ గారికి కూడా వచ్చిన తర్వాత 3 సార్లు ఇచ్చాం. 3 సార్లు కూడా ఇదిగో చూస్తాం అంటారు. మరి ఏడు చూస్తారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ పట్టాలకి ప్రాప్తి భూమిని ఇస్తారో ఎవరా, ఇవ్వకపోతే ఎందుకు ఎవరు, ఇట్టే ఎప్పుడు వస్తారని చెప్పి తెలియాలి. లేకపోతే ఇప్పటికీ అక్కడ గొడవలు అయ్యే పరిస్థితి ఉంది. అక్కడ భూమి సాగు చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు గొడవలు అయి చచ్చిపోతే కానీ ఈ అధికారులు స్పందించారని చెప్పి తెలియజేస్తున్నాం. ఏమైనా గొడవలు అయ్యి అక్కడ చచ్చిపోతే పోలీసులు, ఎంఆర్ఓ, కలెక్టర్ గారు వెళ్ళిపోయి పొలవమని వెళ్ళిపోతారు. కానీ ముందు మాట సాగు చేసిన వాళ్ళకి ఎవరు, సాగు చేయని ఎవరు, పట్టాలు ఇచ్చిన ఎవరు అనేది ఇంతవరకు ధైర్యం చేయకపోవడం